Hi, welcome to my YouTube channel. So morning ride kosam warm up. సెట్ అవ్వదు అని ఏం లేదు కానీ అంటే పొద్దున్న లేగానే గదే మాట అంటున్నావు. నవ్వుల పాలు అంటావు. మా అమ్మకి ఏదో భయం గాయస్. మా డాడీ యాక్సిడెంట్లో చనిపోయారు బుల్లెట్ మీద నుంచి. అప్పటి నుంచి మా మమ్మీకి భయం అన్నమాట. ఆమెకి ఏదైనా కలబడ్డ ఏమన్నా అయినా కానీ ఇలాగే అంటూనే ఉంటుంది. పొద్దున్నే లేగానే ఎవరైనా సరే జాగ్రత్త, నవ్వుల పాలయ్యేటట్టు కింద పడకు, అది చేయకుండా ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఇక పొద్దున్నే మంచిగా పోయి రాబెట్ట అంటే ఎవరన్నా పోయి వస్తారు. పొద్దున్నే నాకు స్టార్ట్ చేస్తే నచ్చదు అంతే. ఏ పేరెంట్ అయినా సరే సపోర్ట్ చేయాలి కదా. ఈ సిచ్యువేషన్ అందరూ ఫేస్ చేసే ఉంటారు కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. మా ఇంట్లో కూడా సపోర్ట్ ఉండదు. ఆల్దో మై ఇంట్రెస్ట్, మై ప్యాషన్ టువర్డ్స్ బైకింగ్ అండ్ మేకింగ్ వ్లాగ్స్ అంతే. సరే వెళ్ళి రైనాక్స్ స్టోర్లో కలుసుకుందాం. టుడే మార్నింగ్ రైడ్ గోయింగ్ టు రైనాక్స్ ప్రణీత్ బ్రో దగ్గరికి. ఎర్లీ మార్నింగ్. సో 30 మెంబర్స్ రైడర్స్ ఉంటారు. నేను కూడా ఎర్లీ మార్నింగ్ 4, ఇట్స్ టైమ్ ఈస్ 4:54. ఎంటీ రోడ్స్, సూపర్. ఎర్లీ మార్నింగ్ ఖాళీ ఉంది భయ. సంథింగ్ ఏదో హోటల్ పేరుంది. ఈవెన్చువల్లీ ఎందుకు అవసరమా వాంట్ టు పుల్. బట్ ఈరోజు ఎటు రైడ్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రైడ్ జైరాబాద్ సైడ్. సంథింగ్ ఏదో హోటల్ పేరుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పూరా డీటెయిల్స్ అన్నీ వస్తాయి క్లియర్గా. అంత డిస్క్రిప్షన్ ఏం చూడలేదు. రైడ్ ఉంది, మార్నింగ్ ఉంది, 3 సెట్ ఉంది. వెళ్దామని చెప్పి రెడీ అయిపోయా అంతే. ఓ లాట్స్ ఆఫ్ స్పీడ్ బ్రేకర్స్ బాగానే పెట్టారు స్పీడ్ బ్రేకర్లు చాలా. సో ఈ వీడియోలో నేను చెప్పేస్తున్నా, తొందరలో సెకండ్ సర్వీస్ వీడియో కూడా రాబోతుంది. ఇట్స్ క్లోజ్ టు 2600 ఉందన్నమాట. ఇంకా 2600 కంప్లీట్ చేస్తే 10,000 సర్వీస్ వస్తుంది. సో అన్ని బైక్స్లో ఎంత రన్ అయిందో చూపిస్తుంది. బట్ ఈ బైక్లో ఏంటంటే స్టిల్ ఇంకెంత లెఫ్ట్ ఉంది సర్వీస్ డేట్ దగ్గర రానికి అని డేట్ చూపిస్తుంది. అండ్ ఆల్సో హౌ మెనీ కిలోమీటర్స్ లెఫ్ట్, అంతే. ఎంత డ్రివెన్ అని కాదు, ఎంత ఇంకా లెఫ్ట్ టు సర్వీస్ అని చూపిస్తుంది. దట్స్ ద క్రేజీ పాయింట్. నేను కూడా ఫస్ట్లో చూసి ఏంట్రా బాబు, నేను 2600 అంతే తిరిగాను, 4000 తిరిగాను అని అనుకున్నా. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే హౌ మెనీ కిలోమీటర్స్ లెఫ్ట్ టు సర్వీస్. అంటే ఇంకా 2600 తిప్పేసామనుకోండి, అది 0 అయిపోగానే యూ హ్యావ్ టు బి ఇన్ సర్వీస్ స్టేషన్, సర్వీస్కి వెళ్ళాల్సిందే. సో అలా అన్నమాట. యా ఐ నో ఆడియో అంత క్లియర్గా లేదు. ఐ హ్యావ్ టు బై ఏ మైక్. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ కొంచెం రిజల్ట్ షో చేస్తే వీడియోస్లో కానీ యూట్యూబ్లో కానీ, ఐ మీన్ యూట్యూబ్ వీడియోస్లో కానీ రీల్స్లో అయినా కొంచెం నాకు డిఫరెన్స్ కనిపించినా కానీ యా దిస్ ఈజ్ హ్యాపెనింగ్ అని ఐ వుడ్ లైక్ టు బై.
ఎందుకంటే ఇప్పటికే నేను చాలా హెవీ ఇన్వెస్ట్ చేసేసా. బైక్ కూడా ఏమి ఈఎంఐ కాదు, టోటలీ ఇన్ క్యాషే. కెమెరా తీసుకున్నాను, హెల్మెట్ తీసుకున్నా, ఫుల్ గేర్ అంతా 15+18 lakhs. మళ్ళీ దీనికో సెట్ ఆఫ్ టైర్స్ 50,000, మళ్ళీ బ్రేక్ ప్యాడ్స్, ఫ్యూల్ చార్జెస్. నియర్లీ నాకు ఒక 18 to 19 lakhs దాకా వచ్చింది ఇప్పటికైతే ఖర్చు దీని మీద. చూద్దాం, దాని మీద కూడా ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నా. లైక్ హౌ మచ్ యూ హ్యావ్ టు ఎర్న్ ఆర్ ఎల్స్ మెయింటైన్ చేయడానికి, ఎంత మీకు ఎంత ఉంటే ఒక బైక్, సూపర్ బైక్ని మెయింటైన్ చేయగలరు. అంటే ఏం తెలియకుండా కొనేసి బైక్స్ని డిస్రెస్పెక్ట్ చేసి వాటిని మళ్ళీ మూలకు పడేసి ఈఎంఐలు కట్టలేక వాళ్ళు వచ్చి గుంజుకోపోయి, దిస్ ఈస్ నాట్ ఫేర్. ఇఫ్ యూ హ్యావ్ కేపబిలిటీ బైక్ మీరు కొనుక్కోండి, మెయింటైన్ చేయండి. కానీ కొన్న తర్వాత మెయింటెనెన్స్ లేకుండా వాటిని అలానే ఉంచుతామంటే అది బ్రాండ్ వాల్యూ కానీ బైక్కి కానీ డిస్రెస్పెక్ట్. ఇప్పుడు అలానే అయినాయి చాలా Z900s కానీ ఏవైనా కానీ. చాలామంది కొంటున్నారు, ఈఎంఐలు పెట్టేసుకుంటున్నారు. ఫోన్ కావాలంటే ఈఎంఐ పెడుతున్నారు, ఏం కావాలన్నా ఈఎంఐ పెట్టేస్తున్నారు. రేపటి గురించి ఆలోచించట్లేదు. ఇప్పుడు అప్పు చేసేద్దాం, తర్వాత చూసుకుందాం అన్నట్టుగా ఉన్నారు. నేను అలాంటి మనిషిని అయితే కాదు. నా దగ్గర డబ్బులు లేకపోతే నేను స్టెప్ కూడా ఫార్వర్డ్ అయ్యాను అసలు. ఫస్ట్ టైం బైక్ ఇంత కాస్ట్లీది పెట్టి కొన్నాను. దిస్ ఈస్ మై ఫస్ట్ సూపర్ బైక్. సో ఈఎంఐ మంత్లీ నాకు తెలుసు. బైక్ కొనగానే ఫ్యూల్కి కానీ అంటే మన చిన్న చిన్న ఖర్చులు కానీ, రైడ్స్కి వెళ్ళాలంటే డబ్బులు వస్తూ ఉంటాయి. చేసే జాబులు వచ్చే అమౌంట్లో ఈఎంఐ సగం కట్ అయిపోతే ఇంకా బైక్ ఏడా తిప్పుతారు మీరు? అవ్వదు. అందుకే నేను ఫుల్ క్యాష్లో పే చేసి వచ్చిన మనీ, మంత్లీ మనీస్ కానీ ఏవైతే శాలరీ కానివ్వండి, ఎక్స్ట్రా ఏమైనా ఉండనివ్వండి, అది బైక్ మెయింటెనెన్స్కి, సర్వీస్కి అన్నిటికీ వచ్చేస్తుంది. సో నాకు ఆ బాధ లేదు. మంత్ స్టార్టింగ్లో ఇలా మనీ పడి సగం కట్ అయిపోయి సగం మనీతోటి వ్లాగింగ్ ఎలా చేయాలి అలా చేయాలని థాట్ లేకుండా ఐ హ్యావ్ ప్లాన్ లైక్ దిస్. సో నో టెన్షన్. ప్లస్ ఇంకే బైక్ కూడా మొత్తం ఓన్డ్ బై మీ, నాట్ బై ద బ్యాంక్. అదే ఈఎంఐ తీసుకున్నారనుకోండి మీరు, స్టీరింగ్ నాది, ఫ్రంట్ టైర్ నాది, ఐ మీన్ నాట్ స్టీరింగ్, హ్యాండిల్ బార్ నాది, రియర్ టైర్ ఒకటే నాది, ఇంజన్లో ఒక సిలిండర్ నాది, అలా ఉంటుంది అన్నమాట. ఐ హేట్ దాట్. ముందే మాట్లాడాను నేను ఈ రోడ్ గురించి, హెచ్సియు రోడ్ ఐ యూస్ ఫ్రీక్వెంట్లీ అని. నైట్ టైంలో అయితే క్రేజీ ఉంటుంది భయ హెచ్సియు రోడ్. ఎవ్రీ ఫ్రికింగ్, నిజంగా చెప్తున్నా, ఎవ్రీ ఫ్రికింగ్ టైం బైక్ నన్ను ఇంప్రెస్ చేస్తూనే ఉంటుంది. ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉంది. సర్వీస్ టైం అయింది కదా, ఇంటేక్ వాల్స్ క్లీన్ చేయాలి. ఐ కెన్ ఫీల్ దట్ సంథింగ్ ఈజ్ స్టాపింగ్ అని. అండ్ సస్పెన్షన్ కూడా ఫ్రంట్ సైడ్ స్టిఫర్ సైడ్ ఉన్నందువల్ల ఊకే ఫోర్క్స్ అనేటివి స్లిప్ అవుతున్నాయి అనుకుంటా. లైక్ ఎక్కడన్నా గుంతలు వెళ్ళినా కానీ అది కానీ చిన్న సౌండ్ వస్తుంది, డర్ 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 అని. కొంచెం సాఫ్ట్ చేసి వీటిని కూడా కొంచెం టైట్ ఫిట్ చేయించుకుంటే ద బైక్ ఈస్ పర్ఫెక్ట్. వావ్. సో నేను తీసుకున్న షోరూమ్ కూడా ఇక్కడే, గచ్చిబౌలి షోరూమ్. నాకు తెలిసి అందరికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకి. ఇక్కడ వెళ్ళి యూటర్న్ తీసుకొని ఆ స్ట్రైట్కి వెళ్తుంటేనే ఈ బస్ స్టాప్ ఉంది కదా, ఆ బస్ స్టాప్ దాటంగానే లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది అనమాట. 100 meters 500 meters లోపే ఉంటుంది. ఓ నో నో నో, బైక్ ఖరాబ్ చేసుకోవాలనుకోవట్లే. వాటర్ వాటర్ వాటర్. హైదరాబాద్ వాళ్ళకి నీళ్ళు ఎక్కువైనట్టున్నాయి భయ, రోడ్ల మీదే నాకు నీళ్ళు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే సమ్మర్ కదా, ఇంత వాటర్ కింద స్ప్లాష్ చేసుకుంటా వెళ్ళి ట్యాంకర్సే మేజర్గా ఇక్కడ ట్యాంకర్సే తిరుగుతున్నాయి.
దీస్ ఆర్ ఆల్ ట్యాంకర్ లైన్స్ అన్నమాట. వాటర్ డ్రాప్లెట్స్ పడుతూ పడుతూ లైన్ ఫామ్ చేసినాయి. ఎంఎన్సి కంపెనీస్కి అన్నిటికీ సప్లై చేయాలంటే బయట నుంచి తెచ్చిపోయాలి. ఏమో తొందరలో హైదరాబాద్లో నీళ్ళు అయిపోవచ్చేమో, చెప్పలేం. చాలా ఫాస్ట్గా వచ్చిందంటే నేను ఇప్పుడే అనుకుంటా. ట్రాఫిక్ లేదు, ఏం లేదు, చాలా అంటే చాలా ఫాస్ట్గా వచ్చా. అసలు వచ్చినట్టు కూడా అనిపించట్లేదు నాకు. Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's vacant now. Yeah, she hates me now, made mistakes but now. సో ఇందాకే బ్రీఫింగ్ అయింది. నౌ ద రైడ్ ఈస్ స్టార్టింగ్. ఇప్పుడే రైడ్ స్టార్ట్ అయింది. హియర్ ఈస్ వన్ మోర్ స్ట్రీట్ ట్రిపుల్ RS, ఎల్లో కలర్, న్యూ ఫ్రెండ్. So a small తగ్గట్లేదు. తగిలిన తర్వాత అబ్బా అనిపిస్తుంది. మార్షల్ చెప్తున్నా కదలట్లేడు చూడు. అసలు లేది బాయ్, మనం ఎంత చెప్పినా వింటలేడు. మార్షల్ ఎంత చెప్పినా కూడా వాడు వింటలేడు అసలు. चलो దట్ వాజ్ ఏ వన్ హెల్ ఆఫ్ ఎ రైడ్. సూపర్ ఉంది అసలు రైడ్. ఎవరు రాలే ఇట్లా, నాకు జోష్ వచ్చేటట్టుగా. నువ్వు వచ్చినావు ఇప్పుడు చూడు, హైలైట్ అసలు. ఇది షేక్ అవుతుంది, అందుకే నేను స్లో అయిపోతున్నా. కెమెరా షేక్ అవుతుంది, అందుకే స్లో అయిపోతున్నా. షివర్ అయిపోతుంది. All
నీ టైర్ మంచిగా వామ్ అయింది.